ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ ప్రధాన లక్ష్యం ఏంటి? విద్యార్థి శక్తిని జాతీయ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలని జ్ఞానం, శీలం, ఏకత అనేటువంటి భావాలతోటి పనిచేస్తున్నది. అంటే ఏ రాజకీయ పార్టీకి అనుబంధం లేదు అని, కానీ అదే జెండా, అదే ఎజెండా, అదే నినాదాలు. విద్యార్థి సమస్యల మీద పరిష్కారం కోసం మాత్రమే ఏబీవీపీ కానీ ఎస్ఎఫ్ఐ కానీ కలిసి పనిచేసుకోవచ్చు కదా, ఎందుకు విడివిడిగా? ఒక విజ్ఞాన వికాస కేంద్రాలుగా ఉండాలి కానీ విధ్వంస కేంద్రాలు కావద్దు. ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ మాత్రమే దేశం కోసం పనిచేస్తుంది అంటే వేరే సంస్థలు పనిచేయవా? పల్లె పల్లెకేగుదాం, ప్రజాసేవ చేద్దాం, క్షణం క్షణం మా కణం కణం, భరత మాతకే సమర్పణం అంటూ. ఇప్పుడు జంజీ యువత చాలా స్పీడ్, దే ఆర్ వెరీ హ్యాండీ, స్పార్క్ ఉన్నది, స్పాంటేనియస్ ఉన్నది, అంత లేజీ కూడా ఉన్నది. జంజీని తక్కువ అంచనా వేయదు. సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్న టాపిక్ కాక్రోచ్, దెర్ ఇస్ నో అప్రోచ్ ఇన్ ది అవర్ కంట్రీ. వాళ్ళు సోషల్ మీడియాలో ఫుల్, గ్రౌండ్ లో నిల్లు, ఫాలోవర్స్ ఎక్కువ, పార్టిసిపేషన్ తక్కువ. నమస్తే, నా పేరు సూర్య, వెల్కమ్ టు గోల్డ్ టీవీ. ఈరోజు మన గెస్ట్ విద్యార్థి నాయకుడిగా ఆయన జీవితాన్ని ఆరంభించి 30 సంవత్సరాలు ఆ ఒక ఆర్గనైజేషన్కి పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు అన్నీ తట్టుకొని ఎన్నో ధర్నాలు, ఎన్నో రాస్తారోకోలు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో అరెస్టులు చేయబడి ఈరోజు తెలంగాణ రాష్ట్ర అఖిల భారత విద్యార్థి పరిషత్ ప్రెసిడెంట్గా ఎన్నికై ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. డాక్టర్ రావుల కృష్ణ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఒక 2 months నుంచి మనం మీతో ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని పరిస్థితులు సహకరించకపోవడం వల్ల చాలా పెద్ద క్వశ్చన్లు పేపర్ పట్టుకొచ్చాను మీకోసం. నేను చాలా సమస్యలు ఉన్నాయి. అంటే యాక్చువల్గా ఏబీవీపీ అంటేనే చాలామంది చూసేది కొన్ని కాలేజెస్కి వెళ్ళి ఫర్నిచర్ ధ్వంసం చేయడం కానీ ఇలాంటి రీల్స్ ఎక్కువ చూస్తుంటాం. లేకపోతే పిల్లలకి సెలవులు కావాలితే ఎవరో నాయకులు వచ్చి సెలవులు ఇప్పిస్తుంటారు. ఇలాంటి కోణం సమాజంలో ఎక్కువ ఉంటుంది. ఇలాగే నాకు కూడా ఏబీవీపీ తెలుసు. సో దాని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చాలామందికి అవగాహన వచ్చేలాగా ఈరోజు ఇంటర్వ్యూ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సార్, ముందుగా మీరు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా, అఖిల భారత విద్యార్థి పరిషత్ అధ్యక్షుడిగా మీరు బాధ్యతలు చేపట్టినప్పుడు మీ యొక్క ఫీల్ ఎలా ఉంది సార్? ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఎందుకంటే 30 years దీంట్లోనే కష్టపడ్డారు. ఒక నాయకుడిగా స్టార్ట్ అయ్యి ఒక అధ్యక్ష స్థాయి వరకు కూడా చాలా నిష్ఠతో ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. అసలు మీ ఫీలింగ్ ఏంటి సార్? విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం రావటం చాలా సంతోషకరం. అది కేవలం విద్యార్థి పరిషత్తులోనే సాధ్యమని నేను విశ్వసిస్తాను. మిగతా ఏ విద్యార్థి సంఘంలో కూడా రాష్ట్ర అధ్యక్షుడు అనేది అంత ఈజీ కాదు. ముఖ్యంగా విద్యార్థి పరిషత్తులో రాష్ట్ర అధ్యక్షుడు కన్నా రాష్ట్ర కార్యదర్శిది ఫ్రంట్ లైన్లో ఉండి పనిచేసేటువంటి వ్యవస్థ ఇది. రాష్ట్ర అధ్యక్షుడిగా రావటంలో ఒక కార్యకర్తగా, సామాన్య కార్యకర్తగా, ఒక మారుమూల గ్రామం నుంచి మొదలైన నా ప్రస్థానం ఒక సాధారణ స్టూడెంట్ లాగా ఒక డిగ్రీ కాలేజీలో మొదలై ఈరోజు రాష్ట్ర స్థాయి రాష్ట్ర అధ్యక్షుడిగా రావటం అనేది, ఈ ప్రక్రియలో అనేక రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. అది విద్యార్థి పరిషత్తులోనే సాధ్యమని నేను విశ్వసిస్తాను. అది నిజంగా కూడా ఆ ప్రాక్టీస్ కూడా అలాగనే ఉంటుంది. సార్, యాక్చువల్గా ఏబీవీపీ మీకు ఎలా పరిచయం అయింది? అసలు ఎలాగ మీరు దాంట్లోకి ప్రభావం చూపించింది? దాంట్లో జాయిన్ అవ్వాలి, లేకపోతే దానికోసం పని చేయాలి, ఆ ఆర్గనైజేషన్ కోసం వర్క్ చేయాలని ఎప్పుడు అనిపించింది అసలు ఆ భావన? ముఖ్యంగా నాకు విద్యార్థి పరిషత్ పరిచయం కన్నా ముందే నేను సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థిగా నాకు కొంత ఈ సామాజిక సమస్యలపై అవగాహన ఉంది. కొన్ని 2-3 ఉద్యమాలలో పాఠశాల స్థాయిలో నేను నాయకత్వం వహించినటువంటి అనుభవం నాకున్నది. 7th క్లాసులోనే ఆనాడు సాంఘిక సంక్షేమ హాస్టళ్ల స్థితిగతులపై నేను వాయిస్ వినిపించినటువంటి నేపథ్యం. అందులో మా ప్రాంతం మొత్తం కూడా వామపక్ష కమ్యూనిస్టు ప్రభావితమైనటువంటి గ్రామం మాది. ఆ గ్రామంలో ఆ చుట్టుపక్కలంతా కూడా పూర్తిగా లెఫ్ట్ భావజాలంతో ఉన్నది. నేను కూడా అక్కడ ఉన్నటువంటి కృష్ణపట్టి దళాలు, జనశక్తి ఇలాంటి సంస్థలు మా ఏరియాలో ఉండేది. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కూడా జనశక్తి లాంటి సంస్థలు, పీడిఎస్యు లాంటి సంస్థలు చాలామంది విద్యార్థులని ప్రలోభాలు పెట్టి అనేక విషయాలు చెప్పి చాలామందిని సంస్థకు తీసుకుపోయేవాళ్ళు. నేను కూడా అటు పోయేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు
అనేక సంఘటనలు నా మిత్రుల ద్వారా నాకున్నటువంటి పరిస్థితుల ఆధారంగా చూసుకొని అది సరైన సంస్థ కాదని నాకు అనిపించింది. నేను ఎప్పుడైతే డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ ప్రవేశం టైంలో అక్కడ క్యాంపస్ నేపథ్యం చూసినప్పుడు కేఎన్ఎం డిగ్రీ కాలేజ్ మిర్యాలగూడ, మొదటగా అక్కడ ఉన్నటువంటి వాతావరణం చూసినప్పుడు విద్యార్థి సంఘాల యొక్క ప్రభావం చాలా ఉన్నది. ఒక పక్క ఎస్ఎఫ్ఐ, ఒక పక్క ఎన్ఎస్యుఐ, ఒక పక్క ఏబీవీపీ, 3 సంఘాలకు ఎప్పుడు కూడా నిత్యం ఘర్షణలు, సైద్ధాంతికమైనటువంటి పోరాటాల మధ్య మా కాలేజీ కొంచెం ఈ వైబ్రేషన్ కనపడ్డది. అందులో నాకు మిత్రులు చాలామంది ఇంటర్మీడియట్ అయిపోయినాక డిగ్రీకి వచ్చినప్పుడు అందరూ ఏబీవీపీలు ఉండటం, నన్ను మొట్టమొదటిగా వాకిటి వేణుగోపాల్ గారు గుర్తించటం, నేను అప్పటికే కొన్ని విషయాల పట్ల మాట్లాడేటప్పుడు నన్ను గమనించి విద్యార్థి పరిషత్తులోకి వస్తే బాగుంటుంది అని నన్ను ప్రోత్సహించి నన్ను విద్యార్థి పరిషత్తులో మొదట తీసుకొచ్చిన వారు వాకిటి వేణుగోపాల్ గారు. అప్పుడు వారు విద్యార్థి పరిషత్ కార్యకర్తగా మిర్యాలగూడ ఉండేవారు. అక్కడ కేఎన్ఎం డిగ్రీ కళాశాలలో విద్యార్థి సమస్యలపై ఉద్యమించేటువంటి సంస్థ విద్యార్థి పరిషత్తు. సైకిల్ స్టాండ్ నుంచి స్కాలర్షిప్పులు, అక్కడ ఫీజులు పెంపుదలకు నిరసనగా అడ్మిషన్లలో సహకరించే విధానం చూసి విద్యార్థి పరిషత్ అనేది ఈజ్ ద రైట్ ఆర్గనైజేషన్, మనం పనిచేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి దాన్ని చూసి నేను ఆకర్షితున్నై విద్యార్థి పరిషత్ రావడం జరిగింది. సార్, యాక్చువల్గా ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రధాన లక్ష్యం ఏంటి? అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ప్రధాన లక్ష్యం విద్యార్థి శక్తిని జాతీయ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలని. ఏబీవీపీ స్టూడెంట్స్ పవర్, నేషన్స్ పవర్, విద్యార్థి శక్తి జాతీయ శక్తి అనేటువంటి నినాదంతో జ్ఞానం, శీలం, ఏకత అనేటువంటి భావాలతోటి పనిచేస్తున్నది. ఈ దేశంలో ఉన్నటువంటి యువత స్వాతంత్రం అనంతరం విద్యార్థి పరిషత్ 1949 జూలై 9న ప్రారంభమైంది. స్వతంత్రానికి ముందు మనకు తెలుసు ఈ దేశంలో సంఘటితం పరచటందుకు అనేక సంస్థలు పనిచేసాయి, ఆనాడు స్వాతంత్రం తీసుకొచ్చినాయి. భారతదేశం సంఘటితంగా లేనప్పుడు, ఈ దేశంలో ఉన్నటువంటి యువత జాగృతమై లేనప్పుడు అనేక రకాలైనటువంటి వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ మన దేశాన్ని చిన్నాభిన్నం చేయగలుగుతాయి. ఈ దేశంలో యువశక్తి బలంగా ఉంటే ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ దేశాన్ని గురించి చెడుగా మాట్లాడటం కానీ, ఈ దేశంలోకి చొరబట్టడం కానీ, ఈ దేశం యొక్క ఐక్యతని, ఇక్కడ ఉన్న సంస్కృతిని, ఇలాంటి విషయాలని సంఘటితపరచాలంటే అది యువత ద్వారానే సాధ్యం. దానికి ముఖ్యంగా విద్యార్థి దశ నుంచే జాతీయ భావాలు పెంపొందించి ఈ దేశం కోసం ఆలోచించేటువంటి విద్యార్థులను తయారు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో విద్యార్థి పరిషత్ అనేది మొదటగా స్థాపించడం జరిగింది. ఆ లక్ష్యాలతోటి స్థాపించడం జరిగింది. చాలా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఎస్ఎఫ్ఐ ఉండొచ్చు, ఎన్ఎస్యుఐ ఉండొచ్చు, పీడిఎస్యు ఉండొచ్చు, ఇలా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆ ఆర్గనైజేషన్స్కి ఏబీవీపీకి అసలు డిఫరెన్స్ ఏంటి? విద్యార్థి పరిషత్తు ఏబీవీపీ మిగతా ఆర్గనైజేషన్లకి భిన్నమైనటువంటిది. దెర్ ఈజ్ ఎ యూనిక్ క్వాలిటీస్ ఉన్నాయి. దెర్ ఆర్ సమ్ యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అవర్ ఏబీవీపీ ఆర్గనైజేషన్. ఎందుకు అంటే మిగతా సంఘాలు రాజకీయ సంస్థలకు, రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్నది. విద్యార్థి పరిషత్తు ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేదు. ఏ రాజకీయ పార్టీ యొక్క సిద్ధాంతాలను కానీ వ్యక్తులను కానీ వాళ్ళని పూజించేటువంటి సంస్థ కాదు. రాజకీయ పార్టీల పిలుపు మేరకు కొన్ని విద్యార్థి సంఘాలు పనిచేస్తాయి. అదేవిధంగా నేను విద్యార్థి సంఘాలను గౌరవిస్తాను. ఏబీవీపీ ఎంత ఇంపార్టెంటో మిగతా సంఘాలు కూడా విద్యార్థి సమస్యలపై ఉద్యమిస్తాయి. కానీ విద్యార్థి పరిషత్తు విద్యార్థులే నిర్ణయాలు తీసుకొని నడపగలిగేటువంటి ఒక స్వతంత్ర భావాలు కలిగినటువంటి సంస్థగా విద్యార్థి పరిషత్తు క్యాంపస్లలో పనిచేస్తుంది. కాబట్టి ఈరోజు విద్యార్థి పరిషత్తుకి ఏ రాజకీయ పార్టీ యొక్క ప్రభావం లేకుండా విద్యార్థి పరిషత్ పనిచేస్తుంది అనేది ఇది అందరికీ తెలిసిన విషయమే. కొన్ని చోట్ల కొన్ని అపోహలు కూడా ఉన్నాయి, కానీ అది నిజం కాదు. ఎందుకంటే మిగతా మీరు చెప్పినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, కొంతమంది బీజేపీకి అనుబంధ సంస్థగా ఇంకొక సంస్థగా చెప్తారు. రాష్ట్రీయ స్వయం సేవక్ ఆర్ఎస్ఎస్ భావజాలంతో కలిగినటువంటి ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ జాతి కోసం ఆలోచించి దేశభక్తులను తయారు చేసేటువంటి ఒక పరిశ్రమగా విద్యార్థి పరిషత్ అనేక మంది విద్యార్థులని నడిపించేట సంస్థగా క్యాంపస్ల నుంచి, కళాశాల నుంచి దేశం వరకు, స్థానిక సమస్య నుంచి ప్రపంచ స్థాయి సమస్యలని ఆలోచింపజేయగలిగినటువంటి సంఘంగా ఒక ప్రత్యేకమైనటువంటి విభిన్నమైనటువంటి శైలి కలిగిన సంస్థ విద్యార్థి పరిషత్.
మీరు చెప్తున్నారు ఇప్పుడు అంటే ఏ రాజకీయ పార్టీకి అండ్ ఏబీవీపీకి ఎలా అంటే అనుబంధం లేదు అని. కానీ బయట ఉన్న ఆరోపణలు పూర్తిగా చాలా భిన్నమైనవి. బీజేపీ అనుబంధ సంస్థలాగే చూస్తారు. అదే జెండా, అదే ఎజెండా, అదే నినాదాలు. వాళ్ళు భారత్ మాతాకి జై, వీళ్ళు భారత్ మాతాకి జై, ఒకే నినాదాలు చేసుకుంటూ కనిపిస్తుంటారు మనకి. క్యాంపస్ ఆవరణలో కావచ్చు, బయట ఉద్యమాలు చేస్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే ఏదో రాస్తారోకోలు చేస్తున్నప్పుడు కావచ్చు, సేమ్ భావజాలం అనేది ఏబీవీపీలోనూ బీజేపీ పార్టీలో కూడా కనిపిస్తూ ఉంటుంది. మీరు దాన్ని ఎలా సమర్థించుకుంటారు మీరు? ఈ విషయంలో చాలా క్లారిటీ ఉన్నది. విద్యార్థి పరిషత్ భారత్ మాతాక జై అనేది ఏబీవీపీ అనొచ్చు, ఇతర సంస్థలు అనొచ్చు, బీజేపీ అనొచ్చు, ఏ సంస్థ అయినా భారత్ మాతాకు జై, ఈ భరత మాతకు జై అనటానికి విద్యార్థి పరిషత్ బీజేపీ అనేది కాదు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి భారత్ మాతాకి జై అనటం అనేది సర్వసాధారణం. దానికి ఎలాంటి పొలిటికల్ అఫిలియేషన్ ఉండదని నేను అనుకుంటున్నాను, ఉండదు కూడా. కానీ విద్యార్థి పరిషత్ యొక్క నినాదం, బీజేపీ విధానం అనేది సరైనటువంటిది కాదు. ఎందుకంటే విద్యార్థి పరిషత్ యొక్క నినాదం వేరు. విద్యార్థి పరిషత్ అనేది 1949లో మొదలైంది. భారతీయ జనతా పార్టీ 1982లో వచ్చింది. దీనికి ఎక్కడ పొంతన లేదు. ఎక్కడ కూడా మీరు చూడండి, బీజేపీ పార్టీలో కార్యక్రమాలకు ఎక్కడ కూడా ఏబీవీపీ పాల్గొన్నట్టు కానీ, వాళ్ళ నిరసన కార్యక్రమాలు కావచ్చు, ఇంకో కార్యక్రమాలు కానీ విద్యార్థి పరిషత్ ఎప్పుడు కూడా వాటిని ఎక్కడ టేకప్ చేయలేదు. కానీ విద్యార్థి పరిషత్తు అనేక మంది విద్యార్థి నాయకులను తయారు చేసినటువంటి పరిశ్రమ. ఏబీవీపీ ఇస్ ఎ ఫ్యాక్టరీ, ప్రొడ్యూస్డ్ సో మెనీ పొలిటికల్ అండ్ సోషల్ లీడర్. అనేక మంది రాజకీయ సామాజిక నాయకత్వాన్ని అందించినటువంటి ఒక పరిశ్రమగా విద్యార్థి పరిషత్తు ఉన్నది. సర్వసాధారణం ఇక్కడ విద్యార్థి పరిషత్తులో తయారైనటువంటి విద్యార్థి నాయకులు, రాజకీయ నాయకులు వివిధ క్షేత్రాలలో ఉన్నారు. అందులో బీజేపీలో ఎక్కువ మంది కనపడతారు కాబట్టి ఈ స్లోగన్స్ ఇవన్నీ సర్వసాధారణంగా ఉంటాయి. అంతేగాని బీజేపీకి అనుబంధ సంస్థ విద్యార్థి పరిషత్ అనేది పూర్తిగా అసంబంధితమైనటువంటి. అంటే యాక్చువల్గా మ్యాక్స్ ఎక్కువ కేడర్, బీజేపీ కేడర్ ఎక్కువ మంది నుంచి వచ్చేది ఏబీవీపీ నుంచే వస్తుంది కాబట్టి దాన్ని అలా అంటారు. బయట ఆరోపణలు కూడా అలాగే ఉన్నాయి. జాతీయ భావాలు, దేశం కొరకు ఆలోచించేటువంటి అన్ని సంస్థల యొక్క ఆలోచన విధానం ఒకే తీరు ఉంటుంది. అది బీజేపీ కావచ్చు, సంఘ్ పరివార్ సంబంధించిన సంస్థలు కావచ్చు, మిగతా దీన్ని ఫాలో అయినటువంటి సింపథైజర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ దేశం కోసం, ఈ జాతి కోసం, జాతీయత, ఈ ధర్మం, ఈ సంస్కృతి, ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నిటిని ఆలోచింపజేసేటువంటి ఒకే ఆలోచన ధోరణి కలిగినట్టు సంస్థలు. అందుకనే ఒక్కోసారి అందరికి అనిపిస్తుంది ఇది వాళ్ళు వీళ్ళు ఒకటే అనిపిస్తుంది. అది ఒకే రకమైనటువంటి, మీరు ఇంతకుముందు జెండా ఎజెండా అన్నది ఎవరిదైనా ఈ దేశం అనేది ఒకటే. భారత మాత, ఈ జాతీయత అనేది మన ఎజెండా. ఈ దేశం సమగ్రంగా, సమర్థవంతంగా భారతీయతను కలిగి ఉండే విధంగా చూడటం కోసమే ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు. మార్గాలు వేరే ఉండొచ్చు. అందరి యొక్క లక్ష్యం భారత జాతీయ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావటం. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటారు. బట్ మన లక్ష్యం అనేది అదే. అసలు కాలేజీలో, యూనివర్సిటీస్లో విద్యార్థి సంఘాలు అవసరమా? అసలు ఎందుకు? ఒక అవసరం అయితే ఒకవేళ ఎందుకు? విద్యార్థి సంఘాలు అనేది కంపల్సరీగా అవసరం, అనివార్యం. ఎందుకంటే ఏ క్యాంపస్ అయినా తరగతి గదిలో చెప్పబడేటువంటి అంశాలే కాకుండా దేశ భవిష్యత్తు నిర్మాణం తరగతిలో రూపొందించనేది ఎంత సత్యమో విద్యార్థి పరిషత్తుతో పాటుగా మిగతా విద్యార్థి సంఘాలు కళాశాలల క్యాంపస్లు ఉన్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిలో నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఆ నాయకత్వ లక్ష్యాలన్నీ బహిర్గతం చేయాలంటే దానికి సంబంధించినటువంటి సంస్థలు ఉండాలి. విద్యార్థి సంఘంలో నాయకత్వ లక్షణాలు అందించగలిగితే, ఎందుకంటే విద్యార్థి పరిషత్ స్ట్రాంగ్లీ బిలీవ్ నేటి బాలలే నేటి పౌరులు. సామాన్యంగా నేటి బాలులే రేపటి పౌరులు అంటారు. కానీ విద్యార్థి పరిషత్ స్లోగన్ నేటి బాలులే నేటి పౌరులు. ఎందుకంటే నేటి పౌరుడుగా ఈ దేశం యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులపై అవగాహన, మన చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థలపై అవగాహన ఉండాలి. ఈ దేశం కోసం ఆలోచింపజేయాలనేటువంటి అంశాన్ని రేకెత్తించాలంటే విద్యార్థి సంఘాలు అనేది క్యాంపస్లల్లో అది ఉండాలి. ఎందుకంటే ఈ దేశంలో ఇది దేశం ప్రజాస్వామ్య దేశం. పౌరసత్వ రాజకీయాలు ఉండాలి కానీ వారసత్వ రాజకీయాలు ఉండొద్దు. వారసత్వ రాజకీయాలు పోయి పౌరసత్వ రాజకీయాలు ఉందంటే ఒక పౌరుడు ఈ దేశం నాయకత్వం వహించగలగాలి. అందుకే ప్రజాస్వామ్యంలో బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్ అంటున్నారు. అది రావాలంటే అది కళాశాల నుంచే రావాలి. దానికి సంబంధించినటువంటి అనేక చారిత్రాత్మకమైనటువంటి
ఆ, అంశాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు అస్సాం గణ పరిషత్ అని ఉంది. ఆ రోజుల్లో క్యాంపస్ నుంచి క్యాబినెట్ వరకు, హాస్టల్ నుంచి అసెంబ్లీకి పోయినటువంటి విద్యార్థి నాయకులు ఉన్నారు. అంటే ఈ దేశంలో ఇప్పుడు గతంలో వివిధ పార్టీలలో కావచ్చు, ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి చీఫ్ మినిస్టర్స్ కావచ్చు, సెంట్రల్ మినిస్టర్స్ కావచ్చు, పెద్ద పెద్ద నాయకులుగా ఎదిగిన వాళ్ళందరూ కూడా విద్యార్థి సంఘాల నాయకులుగా ఉండి ఈరోజు ఈ దేశంలో కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు మాత్రమే సమర్థంగా పరిపాలిస్తారు, వాళ్ళు మాత్రమే సమర్థంగా ఈ దేశాన్ని కాపాడగలుగుతారనేది విశ్వసిస్తున్నాం. అట్లా విద్యార్థి సంఘాలు కంపల్సరీ క్యాంపస్లో చిన్న సమస్య పెద్ద సమస్య కాదు, ప్రపంచానికి దేశానికే దిక్సూచి దేశానికే అంటే ఒక దేశానికే డైరెక్షన్ ఇచ్చేటువంటి పరిస్థితిలో విద్యార్థి సంఘాలు విద్యార్థి నాయకులుగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అది కళాశాల నుంచి మొదలైతేనే ఈ దేశానికి ఒక సమర్థమైన నాయకత్వం అందగలుగుతారని నేను భావిస్తున్నాను. రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలు ఇవి. వాటిని మనం పేపర్ లీకేజ్ కావచ్చు, లేకపోతే చాలా సమస్యలు, స్టూడెంట్స్ చాలా సమస్యలు కాలేజ్ క్యాంపస్లో కానీ, యూనివర్సిటీ క్యాంపస్లో కానీ, అండ్ బయట కొన్ని కాలేజ్లో కానీ చాలా సమస్యలు ఎదుర్కొంటుంటారు. అసలు మీరు చూసిన సమస్యలు ఏంటి? మనందరికీ తెలుసు, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏర్పడ్డాక విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి కావచ్చు, గత 10 ఏళ్లలో విద్యారంగం పూర్తిగా విధ్వంసానికి గురైంది. విద్యారంగం ఇప్పుడు సంక్షోభంలో ఉన్నది. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు, పరీక్షల విషయంలో కావచ్చు, అదేవిధంగా విద్యా సంస్థల్లో పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నమై ఉన్నాయి. టీచర్స్ కొరత ఉన్నది. ఇప్పుడే ప్రభుత్వం ఒక అహేతుకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం, అశాస్త్రీయమైన నిర్ణయాలు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ గూడెలలోను, కొండల్లోను, కోలల్లోను, మారుమూల ప్రాంతాల్లోనూ, మురికివాడల్లోనూ అనేక ప్రాంతాలలో చిన్న చిన్న స్కూల్స్ ఉన్నాయి. వాటినన్నిటిని ఎత్తేసి 27,000 స్కూళ్ళని ఈరోజు రేషనలైజేషన్ పేరిట 4,000 స్కూల్కు తగ్గించాలనేటువంటి నిర్ణయం అనేది అశాస్త్రీయమైనటువంటిది. దాంట్లో రేషనాలిటీ లేదు. గత కొన్ని సంవత్సరాలు కాదు, దాదాపుగా 14 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేని కారణంగా స్కూళ్ళల్లో, పాఠశాలలో మనకు తెలుసు ఎక్కడ కూడా సరైనటువంటి అంటే నాన్ టీచింగ్ పోస్టులు నింపకపోవటం, యూనివర్సిటీస్లో నాన్ టీచింగ్ స్టాఫ్ లేకపోవటం, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఏవైతే అధ్యాపక పోస్టులు ఉన్నాయో వేల సంఖ్యలో ఖాళీగా ఉన్నటువంటి తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో విశ్వవిద్యాలయం యొక్క మనుగడ అనేది ప్రశ్నార్థకంగా మారింది. కొన్ని యూనివర్సిటీస్ అస్తిత్వాన్ని కోల్పోతున్నాయి. గత ప్రభుత్వం కూడా ఉస్మానియాని ఆక్స్ఫర్డ్ చేస్తా, కాకతీయని కేంబ్రిడ్జ్ చేస్తా, మిగతా యూనివర్సిటీస్లన్నీ కూడా ఎంతో ఉన్నతంగా తీర్చిదిస్తానటువంటి గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వాలు విద్యని నిర్లక్ష్యం చేస్తున్నాయి. సామాన్య, పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులని విద్యకు దూరం చేసే కుట్రలో భాగంగానే ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని మనం చెప్పుకోవచ్చు. విద్యా విధానంలో చాలా సమస్యలు ఉన్నాయి. కొన్ని ప్రభుత్వం చేసే వైఫల్యాలు అయి ఉండొచ్చు, కొన్ని నిరుద్యోగ సమస్యలు అయి ఉండొచ్చు. దానికోసం ఏబీవీపీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? మీ కార్యాచరణ ఏంటి? ఆ సమస్యలపైన మీ యుద్ధం ఏంటి? మనందరికీ తెలుసు, విద్యార్థి పరిషత్తు ఉద్యమాలు అనేది విద్యార్థి పరిషత్తుకు వెన్నతో పెట్టిన విద్య. విద్యార్థి పరిషత్తు నిరంతరం ప్రతిక్షణం 24/7 విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి విషయంపై ఎప్పటికప్పుడు తక్షణం స్పందించేటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపక్షం అంటే భయం లేదు, కానీ విద్యార్థి పరిషత్ అంటే భయం ఉన్నది. ప్రశ్నించే గొంతుకకై, విద్యార్థుల గొంతుకకై ప్రశ్నించేటువంటి సంఘం ఏదైనా ఉందంటే విద్యార్థి పరిషత్. ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు భయపడతాయంటే ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం విద్యార్థి పరిషత్. ఫీజు రియంబర్స్మెంట్ నుంచి స్కాలర్షిప్ల విషయం, ఇవాళ ఉద్యోగాలు, విద్యా సంస్థలలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయాలని, విద్యా సంస్థలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, హాస్టల్స్, స్కూల్స్, విశ్వవిద్యాలయాలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఐటీఐ నుంచి ఐఐటి వరకు విద్యా సంస్థలలో జరిగే ప్రతి సమస్యపై నిరంతరం ఉద్యమిస్తున్నటువంటిది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అందుకనే విద్యార్థి పరిషత్ స్లోగనే ఉన్నది, ఉద్యమాల యుగం మనది, ఉద్యమిస్తే జయం మనది. ఏ రోజు విద్యార్థి పరిషత్ ఏ విషయాన్ని కూడా
అంటే టేక్ ఇట్ ఈజీగా తీసుకోదు. అది చిన్నదా పెద్దదా, అది విద్యారంగ సమస్య, దానికి సంబంధించినటువంటి అనుబంధంగా ఏ విషయం పట్ల స్పందించగలరు. ఇప్పుడు కాలేజెస్లో కానీ యూనివర్సిటీ క్యాంపసెస్లో కానీ మహిళా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఏబీవీపీ ఎలా ఇవ్వబోతుంది, ఎలాంటి సూచనలు ఇవ్వబోతుంది, ఎలాంటి సమస్యలకి పరిష్కారం ఇవ్వబోతుంది? విద్యార్థి పరిషత్తులో గర్ల్స్ కార్యకర్తలు చాలామంది ఉన్నారు. గర్ల్స్ కార్యకర్తలు ఈరోజు విద్యార్థి పరిషత్తులో అనేక కళాశాలల్లో క్యాంపస్ ప్రెసిడెంట్స్గా ఉన్నారు. రాష్ట్రంలోను, జాతీయ స్థాయిలోను, కళాశాల స్థాయిలోను గర్ల్స్ యొక్క నాయకత్వం, లీడర్షిప్ అనేది చాలా ఉంది విద్యార్థి పరిషత్తులో. ఎక్కడ కూడా విద్యార్థి పరిషత్తు గర్ల్స్ కార్యకర్తలని నిర్లక్ష్యం కానీ లేకపోతే తక్కువ చూపు చూసినట్టు పరిస్థితి లేదు. విద్యార్థి పరిషత్తు ఇలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా ఇంక్లూజివ్ పాలసీలో విద్యార్థి పరిషత్తు ఉన్నాను. అందుకనే మొన్న మాకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నిధి త్రిపాఠి గారు, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు మన హైదరాబాదు నగరానికి నగర అధ్యక్షురాలు కూడా ఒక మహిళా కార్యకర్త, అదేవిధంగా మన స్టేట్ జాయింట్ సెక్రటరీ చాలామంది ఉన్నారు, కళాశాలలో ఉన్నారు. ఎక్కడ కూడా నిర్లక్ష్యానికి కానీ లేకపోతే ఆ పరిస్థితి లేదు విద్యార్థి పరిషత్తులో. ఇలాంటి భేదాలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కులాలు, మతాలు, వర్గాలు, లింగ విచక్షణ ఇలాంటి విద్యార్థి పరిషత్తులు లేదు. ఇంకోటి ఏంటంటే క్యాంపస్లలో గర్ల్స్ విషయంలో విద్యార్థి పరిషత్తు చాలా కేర్ తీసుకుంటుంది. ఇవాళ సెల్ఫ్ డిఫెన్స్ పేరిట, మిషన్ సాహసి పేరిట గర్ల్స్ వాళ్ళుగా ప్రొటెక్షన్ చేసుకోవాలి, సెల్ఫ్ ప్రొటెక్షన్ ఉండాలని దేశవ్యాప్తంగా మిషన్ సాహసి అనేది ఒక పెద్ద ప్రోగ్రాం. దాని ద్వారా అన్ని కళాశాలలోని అందరినీ ఈరోజు వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ క్యాంప్స్ నడుస్తున్నాయి, ఇంకా నడుస్తూనే ఉన్నాయి. గత 4 years నుంచి ఈ క్యాంప్స్ నడుస్తున్నాయి. వాళ్ళు బస్సులలో పోవటం కావచ్చు, ఇంకోటి కావచ్చు. విద్యార్థి పరిషత్ కార్యకర్తలు మనకు హెల్ప్ డెస్క్ ఉంటుంది, అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. ఎక్కడన్నా ఈవ్ టీజింగ్ కానీ హరాస్మెంట్ కానీ ఇంకేటన్నా జరిగితే విద్యార్థి పరిషత్ ప్రతి కళాశాలలో గర్ల్స్ కన్వీనర్ ఉంటారు. అనేక సమస్యలని వాళ్ళు ఎప్పటికప్పుడు అడ్రస్ చేస్తున్నారు. కాలేజెస్లో, యూనివర్సిటీస్లో గొడవలు జరుగుతున్నప్పుడు ఏబీవీపీ పేరు మాత్రమే ముందుగా వినిపిస్తుంది, ఎందుకని? మీరే అంటున్నారు క్యాంపస్లో ఏబీపీ మాత్రమే వినపడుతుందంటే. ఏబీవీ మాత్రమే క్యాంపస్లో ఉన్నది కాబట్టి ఆబ్వియస్లీ ఏబీవీ మాత్రమే వినపడుతుంది. అంటే మనం చూస్తున్న ఎస్ఎఫ్ఐ ఇంకా వేరే సంస్థలు కూడా అక్కడ వర్క్ చేస్తుంటాయి. విద్యార్థి సంఘాలుగా చాలా సంఘాలు వైఫల్యం చెందినాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థి సంఘాలలో మార్పు రాకపోవటం కారణంగా విద్యార్థి పరిషత్తు మాత్రమే ఈరోజు క్యాంపస్లలో పనిచేస్తుంది. ఏ విద్యార్థి సంఘం చేయలేని విధంగా ఏ విద్యార్థి సంఘాలు అనుకుంటున్నారో వాళ్ళన్నిటికన్నా భిన్నంగా పనిచేస్తూ విద్యార్థుల యొక్క మనసును, విద్యార్థుల యొక్క వాళ్ళని చొరవ తీసుకోవచ్చు, వాళ్ళ యొక్క మన్ననను పొందేది ఏబీవీపీ. కాబట్టి క్యాంపస్లలో ఏబీవీ మాత్రమే ఉన్నది, ఏబీవీ మాత్రమే పనిచేస్తున్నది. ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా క్యాంపస్లో ఎలక్షన్స్ జరుగుతుంటాయి. అండ్ జేఎన్యూలో కావచ్చు, హెచ్సియూలో కావచ్చు, పంజాబ్ యూనివర్సిటీలో కావచ్చు, ఢిల్లీ యూనివర్సిటీస్లో కావచ్చు, ఒకటి తర్వాత ఒకటి మీరే ఆ ఎలక్షన్స్లో గెలుస్తూ వస్తున్నారు. అసలు ఎలా వాళ్ళని ఎలా ఎదిరించి మీరు గెలవగలుగుతున్నారు? అక్కడ ఉన్న క్యాంపస్ పరిస్థితులు ఏంటి? ఇది ఈనాటిది కాదు, దశాబ్ద కాలంగా విద్యార్థి పరిషత్ క్యాంపసెస్లో అనేక ఉద్యమాలు నిర్మించినటువంటి చరిత్ర కలిగిన విద్యార్థి పరిషత్. ఆ రోజులల్లో విద్యార్థులు ఏదైతే విద్యా కేంద్రాలు సరస్వతి నిలయాలల్లో గన్నులు పట్టుకొని తిరిగినట్టు పరిస్థితి. విద్యార్థి పరిషత్తు దానికి భిన్నంగా క్యాంపస్లలో ఒక విజ్ఞాన వికాస కేంద్రాలుగా ఉండాలి కానీ విధ్వంస కేంద్రాలు కావద్దు. విద్యార్థులు అనేవాడు చదువుకోవాలి కానీ అడవులు పాలై అసూలు బాసి తల్లిదండ్రుల గోస మిగిలించని పరిస్థితుల్లో అనేక రకాల ప్రయత్నంలో భాగంగా ఆనాడు సామా జగన్మోహన్ రెడ్డి ఎవరైతే కాకతీయ యూనివర్సిటీలో జాతీయ జెండా కోసం స్వతంత్ర అనంతరం జాతీయ జెండా కోసం ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర భారతదేశంలో కాకతీయ యూనివర్సిటీలో సామా జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అతి చిన్న వయసులోనే ఏసూరి శ్రీనివాస్ గారు నల్గొండ, అదేవిధంగా రామన్న, గోపన్న, జితేందర్ రెడ్డి లాంటి అనేక మంది అమరుల యొక్క త్యాగాల ఫలితంగా అనేక మంది జీవిత త్యాగాలు చేసి అనేక మంది ప్రాణాలని త్యాగాలు చేసి ఈ జాతి, ఈ దేశం, ఈ ధర్మం కోసం పోరాడాలనేటువంటి ఉద్దేశంతో క్యాంపస్లల్లో ఒక జాతీయవాద ప్రభావాన్ని ప్రభావితం చేసినటువంటి వాళ్ళు జల్లినటువంటి ఆ సువాసనలే ఈరోజు విద్యార్థి పరిషత్ దేశవ్యాప్తంగా
దేశంలో అన్ని ప్రాంతాలలో, అది పల్లెలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, గ్రామాలు, మండలం, ఎక్కడైనా విద్యార్థి పరిషత్తు యొక్క జెండా అనేది అజేయంగా ఈరోజు నిలవగలిగింది. ఇవాళ మీరు దేశంలో ఎక్కడైనా చూడండి, విద్యార్థి పంజాబ్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, ఎక్కడైతే ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలకు విద్యార్థి సంఘాల కంచుకోట కన్నా వాటిని అన్నిటినో బద్దలు కొట్టి ఈరోజు విద్యార్థి పరిషత్ జెండా ఎగరవేయగలిగింది. అందుకని విద్యార్థి పరిషత్ పల్లె పల్లెకే ఎగుదాం, ప్రజాసేవ చేద్దాం, క్షణం క్షణం మా కణం కణం, భరత మాతకే సమర్పణం అంటూ ఈరోజు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు 77 ఏళ్ల స్లోగన్ ఈరోజు కూడా అదే స్ఫూర్తితోటి, అదే ఒక బలమైన ఆర్గనైజేషన్గా ఈరోజు దేశంలోనే ఒక అతిపెద్ద బలమైన ఆర్గనైజేషన్గా మనం చెప్పుకోవచ్చు. సార్, మన కాలేజ్ క్యాంపస్లో ఇదివరకు ఇలాంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉండేవి. ఆ తర్వాత కుల సంఘాల ప్రమేయం, ఆ తర్వాత పార్టీల ప్రమేయం కూడా చాలా యూనివర్సిటీ కాలేజెస్లో ఉంది. ఇలాంటి విభజన విధానం కాలేజెస్లో ఉన్నప్పుడు, స్టూడెంట్స్లో ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఏకం చేసి ఒకే తాట మీద తీసుకొచ్చే ప్రయత్నం ఏబీవీపీ ఎలా చేస్తుంది? మీరు అడిగింది చాలా బాగుంది. ఒకప్పుడు లెఫ్ట్ రైట్, ఏబీవీపీ అదర్ దెన్ ఏబీవీపీ, అది లెఫ్ట్ సంఘాలు ఉండేది. దురదృష్టకరం, లెఫ్ట్ సంఘాలు ఎప్పుడైతే బలహీన పడిపోయినాయో వాళ్ళే ఇంకో రూపంలో కుల సంఘాలు స్టార్ట్ చేసి తమ మనుగడ కోసం, కులం అనేది ఒక సున్నితమైనటువంటి అంశం భారతదేశంలో, దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా వరకు వామపక్ష విద్యార్థి సంఘాలు తమ యొక్క మనుగడ కోల్పోయినప్పుడు కుల సంఘాల పేరిట అక్కడక్కడ ఒక విభజనపరమైనటువంటి, అంటే ఒక డివిజివ్ పాలిటిక్స్, విభజించాలి ఈ సమాజం, భారత సమాజం అనేది చాలా బలంగా ఉన్నటువంటి సమాజం, దీన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటిది విద్యార్థి పరిషత్ యొక్క భావజాలం. జాతీయ పునర్నిర్మాణం, మనం ఏమనుకుంటున్నాం అంటే విద్యార్థి పరిషత్ యొక్క జాతీయ పునర్నిర్మాణం, ఈ దేశాన్ని గత వైభవాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఇది ఒక మార్గంగా మనం పనిచేస్తున్నాం. ఎవరైతే మనమేమో నిర్మాణాత్మకవాదం నమ్మినాం, వాళ్ళు విధ్వంసాన్ని నమ్మారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా మనుగడ కొనసాగించలేకపోతున్నారు. సో వీళ్ళు కుల సంఘాలు ఇలా ఏబీవీపీ ఏ కులానికి కాదు, అన్ని కులాలకు పనిచేస్తున్నది. అన్ని కులాల విద్యార్థులు మన దాంట్లో ఉన్నారు. కాబట్టి ఏ కుల సంఘాలు వచ్చినా విద్యార్థి పరిషత్తుకి పెద్ద దాని యొక్క ప్రభావం లేదు. విద్యార్థి పరిషత్ అన్ని కులాలని సమానంగా చూస్తే అన్ని రకాల విద్యార్థులు మన దాంట్లో ఉన్నారు. అన్ని కులాలకు సంబంధించినటువంటి విద్యార్థులు నాయకత్వాన్ని వహిస్తున్నారు. కాబట్టి దాని యొక్క ప్రభావం ఏబీవీపీ మీద లేదు. క్యాంపస్లలో కూడా ఇవాళ వాటి ప్రాధాన్యత కూడా కోల్పోయి విద్యార్థి పరిషత్ వైపు అన్ని కుల సంఘాల విద్యార్థులు కూడా ఈరోజు గ్రహించి ముందుకు వస్తున్నారు. సార్, యాక్చువల్గా రెగ్యులర్గా మన కాలేజ్ క్యాంపస్లో గొడవలు జరుగుతుంటాయి, ఉద్యమాలు జరుగుతుంటాయి. ఒక కాజ్ కోసం, ఒక సమస్యల కోసం ఫైట్ చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ లీడర్స్ మీద చాలా కేసులు అవుతుంటాయి, జైలుకి వెళ్తుంటారు. అసలు వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అంటే ఏబీవీపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా, బ్యాక్గ్రౌండ్లో నుంచుంటుందా, లేకపోతే ఎలా? విద్యార్థి పరిషత్తు సహజంగా ఎక్కడ కూడా విధ్వంసాన్ని ప్రోత్సహించదు. అక్కడ పరిస్థితిని బట్టి, మూమెంట్ని బట్టి ఎక్కడన్నా చిన్న జరిగినప్పుడు కేసులు అవుతుంటాయి. విద్యార్థి పరిషత్తుల కేసులకు భయపడే ఏ కార్యకర్త కూడా వెనుకకు పోయే పరిస్థితి ఉండదు. ఎందుకంటే విద్యార్థి పరిషత్ అంటేనే ఒక త్యాగం, విద్యార్థి పరిషత్ అంటేనే ఒక ధైర్యం. ఆ రకంగా పనిచేసేటువంటి కార్యకర్తలు చిన్న కేసులతోటి భయాన్ని సృష్టించాలని కూడా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు భయపడరు. ఎందుకంటే విద్యార్థి పరిషత్తుల కార్యకర్తల స్ఫూర్తి అనేక మంది ఈ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి చాలామంది జీవితాన్నే త్యాగాలు చేసినటువంటి పరిస్థితి విద్యార్థి పరిషత్, ప్రాణాలు త్యాగాలు చేసినటువంటి విద్యార్థి పరిషత్ కార్యకర్తలు మనకు దాంట్లో పనిచేసిన వాళ్ళని చూసినప్పుడు ఈ చిన్న కేసులు ఒక లెక్క కాదు. సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలు కావచ్చు, విద్యారంగ సమస్యల మీద పోరాడుతున్నప్పుడు చిన్న కేసులు అయితే విద్యార్థి పరిషత్ కార్యకర్తలకు అవి చాలామంది మీద అయినాయి. ఇలా పనిచేస్తున్న కార్యకర్తలకు వేలాది మంది కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి. అవన్నీ కూడా కేసులు కొట్టుడిపోయి ఏ కార్యకర్త కూడా అట్లా శిక్షింపబడేటువంటి పరిస్థితి లేదు. భవిష్యత్తుకు కూడా ఇబ్బంది ఉండదు. చాలామంది పనిచేస్తుంటారు క్యాంపస్లలో పనిచేసేటప్పుడు. ఈ కేసులన్నీ క్లియర్ అయ్యి చాలామంది ఉన్నతమైన పదవులలో, ఉన్నతమైన పొజిషన్లో బ్యూరోక్రాట్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, టీచర్స్గా ఉన్నారు. అది పెద్ద అంశంగా కాదని నేను అనుకుంటున్నాను. అంటే ఆర్గనైజేషనే దగ్గరుండి ఆ కేసులు, లాయర్స్ని అవన్నీ ఆర్గనైజేషన్ చూసుకుంటారా, లేకపోతే వాళ్ళ పర్సనల్గా చూసుకుంటారా? విద్యార్థి పరిషత్ అనేది ఒక పెద్ద నెట్వర్కింగ్ సిస్టమ్. ఈ సిస్టమ్ నుంచి పోయిన వాళ్ళు చాలామంది లాయర్స్గా ఉన్నారు, చాలామంది ఫిజిషియన్లు ఉన్నారు. ఈ సమాజమే విద్యార్థి పరిషత్తును నడిపిస్తున్నది. సమాజమే ఇట్లాంటి విషయాలలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాళ్ళకి సపోర్టింగ్ దొరుకుతుంది. ప్రత్యేకంగా దీన్ని ఎప్పటికప్పుడు ఇట్లాంటి విషయాన్ని పాసిఫై చేయడానికి
విద్యార్థి పరిషత్తుకు ఆ రకమైనటువంటి మెకానిజం ఉన్నది. అత్యధికంగా లాయర్స్ కలిగినటువంటి విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఓకే. ఇవాళ విద్యార్థి పరిషత్తులో నువ్వు ఎవరు అడిగినా డిగ్రీ తర్వాత ఎక్కువ మంది అడ్వకేట్స్ కలిగినటువంటి సంస్థ విద్యార్థి పరిషత్, దేశవ్యాప్తంగా, ఇక్కడే కాదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఏబీవీపీ ఎలాంటి పాత్ర పోషించింది? ముందుగానే చెప్పాను నేను, విద్యార్థి పరిషత్ అనేది తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థి పరిషత్ అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించినటువంటి చరిత్ర విద్యార్థి పరిషత్తుకు. నా రక్తం నా తెలంగాణ పేరిట దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులని తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి జోడింపజేసి ఉద్యమాన్ని ఒక స్టూడెంట్స్ మూమెంట్స్ని ప్రజా ఉద్యమం మార్చడంలో విద్యార్థి పరిషత్ చాలా కీలకంగా పనిచేసింది. దానికి మనం చరిత్ర చూస్తే ఇవాళ కొన్ని సంఘాలు జాక్ పేరిట పొలిటికల్ పార్టీలు ఏ విధంగా చేశాయో విద్యార్థి పరిషత్తు దానికి సమానంగా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు గ్రామాలు, యూనివర్సిటీస్, కళాశాలలు అన్ని స్థాయిలలో విద్యార్థి పరిషత్తు ఉద్యమంలో కీలకంగా పోషించింది. భారతదేశంలో వివిధ భాషలు, ప్రాంతాలు, వర్గాలు, పార్టీలు చాలా అతీతంగా ఉన్న ఈ జనసందోహాన్ని మీరు ఈ ఏబీవీపీ ఎలా ఏకం చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది? విద్యార్థి పరిషత్ ముఖ్య ఉద్దేశమే అది. ఈ దేశంలో కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా మనం నేషన్ ఫస్ట్, దేశం అనేది ముందు, నేషన్ ఫస్ట్. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని భాషలు, అన్ని కులాలు ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఈరోజు దేశంలో భిన్న వర్గాలు, భిన్న కులాలు, మతాలు, భాషలు, అన్ని రకాలైనటువంటి వ్యక్తులను ఏకం చేయాలని ఇవాళ విద్యార్థి పరిషత్తులో ప్రత్యేకంగా అన్ని రకాల వ్యక్తులు విద్యార్థులు ఇందుంటారు. వారికి సరైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. మనం ఆ దిశలోనే పనిచేస్తున్నాం. విద్యార్థి పరిషత్ మూల సిద్ధాంతం అది. ఈ దేశాన్ని సమగ్రతగా ఉంచటం, సమైక్యంగా ఉంచడం, ఇంటిగ్రేటివ్గా ఉంచటం, ఇంక్లూజివ్నెస్గా ఉండాలనేది విద్యార్థి పరిషత్ యొక్క ముఖ్య విధానం. ఏబీవీపీ పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తుంటుంది. దానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరిస్తారు? విద్యార్థి పరిషత్తు అనేది ఇంతకుముందు చెప్పాను నేను. విద్యార్థి పరిషత్తు విద్యార్థుల కోసం పనిచేస్తున్నటువంటిది. అనేక మంది పూర్వ కార్యకర్తలు ఇక్కడ పనిచేసిపోయిన వాళ్ళు ఉంటారు. అనేక మంది వ్యక్తులు, వ్యవస్థలు, సంస్థలు కార్యక్రమాలు రూపొందించేటప్పుడు వారు ఆ కార్యక్రమాలకు అనుగుణంగా వాళ్ళందరూ కూడా సహకరిస్తారు. ఆర్థికంగాను హార్దికంగాను సహకరిస్తారు. కాబట్టి విద్యార్థి పరిషత్తుకి ప్రత్యేకంగా నిధులు అవసరం లేదు. విద్యార్థి పరిషత్తు అకౌంటబిలిటీ, ఒక ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి సంస్థ. కాబట్టి అది నిధుల విషయాన్ని పెద్ద సమస్య కాదు. విద్యార్థి పరిషత్ ట్రాన్స్పరెన్సీ ఉందని చెప్తున్నారు. 200% నిధుల విషయంలో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అందుకనే ఈరోజు ఇంత ఆదరణ విద్యార్థి పరిషత్కు దేశంలో ఉన్నది. విద్యార్థి సమస్యల కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, అలాగే ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, అలాగే ఏఐఎస్ఎఫ్ కూడా పనిచేస్తున్నాయి. ఇద్దరు కూడా స్టూడెంట్ సమస్యల కోసమే పనిచేస్తున్నారు. ఎందుకు కలిసి పని చేసుకోవచ్చు కదా, ఎందుకు విడివిడిగా? ఇంతకుముందే నేను స్పష్టం చేశాను, విద్యార్థి పరిషత్ ప్రత్యేకమైనటువంటి విధానాలతో పనిచేస్తుంది. ఈ దేశం కోసం, ఈ దేశ సమైక్యత కోసం, జాతీయ సమగ్రత కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి సాంస్కృతిక వారసత్వాన్ని, ఈ దేశాన్ని ఒక అద్భుతమైన శక్తిగా చూడాలనేటువంటి, ఈ దేశ పునర్నిర్మాణంలో విద్యార్థి శక్తిని జోడింపజేయాలని. కానీ మిగతా ఆర్గనైజేషన్ యొక్క భావజాలం, వాళ్ళ లక్ష్యం పూర్తిగా డిఫరెన్స్. ఎందుకంటే ఆ వామపక్ష సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు ఏవైతున్నాయో వాళ్ళ పార్టీ ఈ దేశంలో పుట్టినది కాదు. వాళ్ళ యొక్క ఆలోచన ఈ దేశం గురించి ఆలోచన చేయరు. ఈ దేశం పట్ల వారికి ప్రత్యేకమైనటువంటి ఆలోచన కానీ ఈ దేశం గురించి ఆలోచించే స్థితి లేదు. విద్యార్థి సంఘంగా విద్యార్థుల కోసం పనిచేస్తూ అని చెప్పినప్పటికీ కూడా ఈ దేశం యొక్క అభివృద్ధిలో కానీ, ఈ దేశం యొక్క ఆశయాల సాధనలో కానీ వారికి ఒక ప్రత్యేక ఆలోచన లేదు. ఎక్కడ కూడా మీరు చూడండి, విద్యార్థి పరిషత్ భారత్ మాతకు జయని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతీయులుగా ఈ దేశం కోసం ఆలోచింపజేసే వ్యక్తులుగా ఆ జాతీయ భావాన్ని పెంపొందిస్తున్నాం. నేషన్ ఫస్ట్ అనేటువంటి ఫిలాసఫీతో పనిచేస్తున్నటువంటిది ఆర్గనైజేషన్. కానీ వాళ్ళ ఫిలాసఫీ నేషన్ ఫస్ట్ కాదు. ఇండియన్ ఫిలాసఫీ తగ్గట్టు ఏడ పనిచేయరు. పూర్తిగా ఏదైతే పరాయి దేశం నుంచి వచ్చిన సంస్థ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులను నేను ఎవరిని క్రిటిసైజ్ చేస్తలేదు ప్రత్యేకంగా. కానీ వాళ్ళ యొక్క సిద్ధాంతం అనేది ఈ దేశానికి సూటబుల్ కాదు. ఈ దేశం యొక్క పరిస్థితులకు, ఇక్కడ యొక్క నైసర్గిక స్వరూపాలు, ఇక్కడ ఉన్నటువంటి భిన్నమైనటువంటి పరిస్థితులకు ఎస్ఎఫ్ఐ కానీ, ఏఐఎస్ఎఫ్ కానీ, ఎన్ఎస్యుఏ లాంటి సంస్థలు కానీ ఏది కూడా ఈ దేశంలో ఇక్కడ ఉన్నటువంటి క్యాంపస్లలో ఇక్కడ విద్యార్థులకు అనేది
ప్రత్యేకంగా సూటబుల్ కాదు కాబట్టి ఈరోజు రిజెక్ట్ చేయబడ్డటువంటి ఆర్గనైజేషన్స్. అంటే మీరు చెప్తున్నారు ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ మాత్రమే దేశం కోసం పనిచేస్తుంది, అంటే వేరే సంస్థలు పనిచేయవా? విద్యార్థి పరిషత్ ఒక్కటే కాదు, అందరు చాలామంది పనిచేస్తారు, అందరికీ దేశభక్తులు. విద్యార్థి పరిషత్ ఎప్పుడు అట్లా అనదు మేము మాత్రమే జాతీయవాదులం, మేము మాత్రమే దేశభక్తులం, మిగతా వారు కాదు అనేది కాదు. కానీ విద్యార్థి పరిషత్ యొక్క లక్ష్యం ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులను, విద్యార్థులని జాతీయ భావం, దేశభక్తులుగా తయారు చేసేటువంటి యొక్క సిద్ధాంతంతో పనిచేస్తుంది. మిగతా సంస్థల లక్ష్యం అది లేదని చెప్తున్నాం. ఇప్పుడు జంజీలో ప్రేమ, లవ్ బ్రేకప్, వెస్ట్రన్ కల్చర్, డ్రగ్స్ అంటే ఇలాంటి కొన్ని వెస్ట్రన్ యాక్టివిటీస్, వెస్ట్రన్ ఐడియాలజీ అనేది ప్రజెంట్ ఎక్కువగా జంజీలో ఉంది. దీనికి అసలు కారణం ఏంటి? ఇవాళ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక టెక్నాలజీ కావచ్చు, సాంకేతికపరమైనటువంటి అంశాలు కావచ్చు, గ్లోబల్ మార్కెటింగ్ సిస్టంలో ఇవాళ మీడియా యొక్క ప్రభావం ఉన్నది. దాంట్లో అనేక మంది దాంట్లో ప్రభావితం అవుతున్నారు. కానీ విద్యార్థి పరిషత్తు వీటినన్నిటిని కూడా అధిగమించి ఈ దేశంలో ఉన్న పౌరులను వెస్ట్రన్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ పడొద్దనే ఈరోజు విద్యార్థి పరిషత్ అంటే కేవలం విద్యార్థుల సమస్యలే కాదు, విద్యార్థుల యొక్క వ్యక్తిత్వ వికాసం, వారి యొక్క సామాజిక అభివృద్ధికి పాటుపడే విధంగా అన్ని రకాలైనటువంటి అంశాలని సమగ్రమైనటువంటి వ్యక్తిత్వ నిర్మాణం చేయాలి. అంటే వ్యక్తి నిర్మాణం ద్వారానే సమాజ నిర్మాణం అనేటువంటి భావాన్ని దాన్ని విశ్వసిస్తున్నాం. కాబట్టి వ్యక్తి నిర్మాణంలో వాళ్ళ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఉండాల్సిన అంశాలన్నింటినీ విద్యార్థి పరిషత్ ఈరోజు అనేక విభాగాలు ఉంది. థింక్ ఇండియా అని ఉంది, మెడివిజన్ అని ఉంది, అదేవిధంగా ఫార్మా విజన్ అని ఉన్నది, ఇండిజీనియస్ అని, ఏ స్టూడెంట్స్ని కూడా వదలకుండా అన్ని ఫ్యాకల్టీస్ విద్యార్థులని ఈరోజు భారతీయత అనే భావనని పెంపొందించడం, జాతీయత భావాన్ని పెంపొందించి పరాయిగా ఏవైతే ఇస్తున్నాయి వెస్ట్రన్ కల్చర్ కావచ్చు, ఇంకో కల్చర్ కావచ్చు, ఆ కల్చర్ కన్నా కూడా ఇండియన్ కల్చర్ ఎలా ఉంటుంది అనేటువంటిది మనం వాళ్ళకి అందించగలుగుతాం. ఇంతకుముందు మీరు చెప్పారు వేరే సంఘాలకు విద్యార్థి పరిషత్తుకు తేడా ఏంటంటే ఈ కల్చర్ని, ఇక్కడ ఉన్నటువంటి సిస్టాన్ని ఎవరు కూడా దాన్ని ఇంట్రడ్యూస్ చేసి చెప్పే పరిస్థితి. బట్ ఏబీవీపీ అనేది ఇండియన్ కల్చర్ ఎలా ఉంటుంది, ఎట్లా ఉండాలని మనం దాన్ని సాధన చేస్తున్నాం. చెప్పటమే కాదు, దాన్ని ప్రాక్టీస్ చేయించటం. సిద్ధాంతం అంటే చెప్పటం కాదు, దాన్ని సాధన చేయటం. సాధన దాన్ని జీవిస్తున్నది కాబట్టి ఈరోజు సజీవంగా ఈరోజు మన సంస్కృతి నిలవగలుగుతుంది, దాన్ని పాటించగలుగుతున్నాం. మన కాలేజ్ క్యాంపస్లో కానీ యూనివర్సిటీస్ క్యాంపస్లో కానీ లవ్ జిహాద్, దేశ వ్యతిరేక ఆలోచనలు ఉన్న కార్యక్రమాలు, అలాగే క్రైమ్ రేటు కూడా ఉంది అన్నమాట వాస్తవమేనా? ఇలాంటి ఆరోపణలో నిజం ఎంత ఉంది? అది మన హైదరాబాద్లో ఉందా ప్రజెంట్? ఈరోజు లవ్ జిహాదే కాదు, ఇంకా చాలా రకాలైనటువంటి జిహాదులు ఉన్నాయి. ఈరోజు లవ్ జిహాద్ అని ఉంది, అదేవిధంగా ల్యాండ్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, కల్చర్కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, కుటుంబ వ్యవస్థ సంబంధించిన అనేక రకాలుగా ఈరోజు మన యొక్క దేశం యొక్క మూలాలు ఏవైతున్నాయో, కుటుంబ వ్యవస్థ కావచ్చు, మన సంస్కృతిని, సాంప్రదాయాలని విచ్ఛిన్నం చేయాలనేటువంటి దృష్టితోటి ఈరోజు అనేక శక్తులు, అది కేవలం ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కాకుండా మిగతా ఆర్గనైజేషన్లు కూడా అందులో పడి ఈరోజు భారతదేశం యొక్క మూలాలు, మనకు కుటుంబం అనేది ఒక మూలం, కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేయటం, మన యొక్క సమగ్రతను డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాయి. ఇవాళ యూనివర్సిటీస్లలో, కళాశాలలలో ఆ పరిస్థితి తీసుకొచ్చి ప్రత్యేకంగా వీటిని ప్రేరేపిస్తున్నటువంటి సంస్థలు ఉన్నాయి. యూనివర్సిటీస్లలో కూడా ఈరోజు యూనివర్సిటీస్ వాటికి అడ్డాగా ఉన్నాయి. లవ్ జిహాద్ అని, కిస్ ఆఫ్ లవింగ్ అని, అదేవిధంగా కో లివింగ్ అని, లివింగ్ టుగెదర్నెస్ అని, ఇవన్నీ కూడా సహజీవనం పేరిట రకరకాలుగా ఉన్నాయి. ఇవాళ క్యాంపస్లల్లో వాటి యొక్క ప్రభావం ఉంది కాబట్టి విద్యార్థి పరిషత్తు వాటిని ఎదుర్కొనే విధంగా మనం రకరకాల కార్యక్రమాల ద్వారా విద్యార్థులను ఆ ఊబిలోకి పోకుండా, ఆ డైరెక్షన్లో పోకుండా మనం తీసుకురాగలుగుతున్నాం. సార్, ఇప్పుడు జంజీ యువత ప్రపంచవ్యాప్తంగా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లాంటి దేశాల్లో జంజీ యువతని మాత్రమే కేంద్రంగా చేసుకుని దేశంలో ఉన్న ప్రభుత్వాల్ని కుప్పకూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి ప్రయత్నాలు భారతదేశం మీద జరుగుతున్నాయా? ఒకవేళ జరిగితే దానికి ఏబీవీపీ ఎలా స్పందిస్తుంది? ఇవాళ మీరు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. జంజీ కానీ ఇంకొక జనరేషన్ కానీ ఏ జనరేషన్కైనా ఏబీవీపీ ఇస్ ద సూటబుల్ ఆర్గనైజేషన్. ఎందుకంటే ఏబీవీపీ ఎప్పటికప్పుడు డైనమిక్ ఆర్గనైజేషన్. అకార్డింగ్ టు సొసైటల్ చేంజెస్కి అనుగుణంగా ఏబీవీపీ అనేది ఆ డైనమిక్స్ అనేది చేంజ్ అవుతున్నది. మిగతా దేశాల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ కరప్షన్ కావచ్చు, పొలిటికల్ అన్సర్టనిటీ, బట్ భారతదేశంలో ఒక సమర్థమైన నాయకత్వం కలిగిన
ప్రభుత్వం ఉంది ఇక్కడ దేశం గురించి ఆలోచించే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నది. కాబట్టి ఇట్లాంటి డివిజివ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో, అది జన్జీ పేరిట వస్తే వాటిని ఇక్కడ యాక్సెప్టెన్స్ లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ పరిస్థితులకు ఆ దేశ పరిస్థితులకు చాలా డిఫరెన్స్ ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ జన్జీ అనేది ఇంతకుముందు జనరేషన్స్ కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా జనరేషన్స్ ఉన్నాయి. జనరేషన్ చేంజ్ అవుతున్న కొద్దీ సమాజంలో అలాంటి డైనమిక్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద విషయం కాదు. అట్లాంటిది అసాధ్యం కూడా ఇక్కడ. సార్ యాక్చువల్గా ఇప్పుడు లాస్ట్ ఒక 1.5 month 2 months నుంచి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్న టాపిక్ జన్జీ యువత, మేము జన్జీ యువత అని చెప్పుకుంటూ ఒక కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక కొత్త సోషల్ మీడియా పొలిటికల్ పార్టీ లాగా దాన్ని స్టార్ట్ చేసి దాన్ని కొంచెం వైరల్ చేస్తూ కొంచెం హంగామా చేస్తున్నారు. దాని మీద ఏబీవీపీ అభిప్రాయం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? ఇది కొత్త ఏం కాదు. కాక్రోచ్ జనతా పార్టీ, కాక్రోచ్ దెర్ ఇస్ నో అప్రోచ్ ఇన్ ది అవర్ కంట్రీ, బట్ ఆల్రెడీ మనం చెప్తున్నాం కాక్రోచ్ అని అంటారు. వాళ్ళు సోషల్ మీడియాలో ఫుల్, గ్రౌండ్లో నిల్లు, ఫాలోవర్స్ ఎక్కువ, పార్టిసిపేషన్ తక్కువ. వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యం వేరు, వాళ్ళు చేసే పనులు వేరు. ఈ దేశంలో ఉన్నటువంటి మద్దతు పలికే వాళ్ళందరూ కూడా ఈ దేశం పట్ల కనీసం కృతజ్ఞత లేని, ఈ దేశం పట్ల కనీసం ఒక సహృద భావం లేనటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ ఫాలోవర్స్ అంతా అవుట్ సైడ్ కంట్రీ నుంచి ఎక్కువ ఉన్నారు. ఈ దేశంలో అసహనవాదులని ఎవరైతే చెప్పుకుంటున్నారో, ఇవాళ అసహనవాదులు అసంతృప్తితో ఉన్నారో, కాక్రోచ్ జనతా పార్టీ కొత్త ఏం కాదు. గత 14 సంవత్సరాలుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరుతో వస్తున్నారు. ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ నుంచి వస్తున్నారు. అంటే ఈ దేశం యొక్క మూల సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, భారతీయత భావనను కానీ, ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు కావచ్చు, హిందుత్వం అనేది నిజంగా కాక్రోచ్ పార్టీకి హిందుత్వ ఐడియాలజీ సంబంధమే లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి హిందుత్వం మీద, ఇక్కడ ప్రజల విశ్వాసాల మీద దెబ్బతీయాలనేటువంటి పద్ధతి, ఆ లక్ష్యంతో వచ్చినప్పుడు ఈ దేశంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. స్టూడెంట్స్ కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు ఒక చిన్న విషయాన్ని పెట్టుకొని పనిచేసినప్పుడు 1 గంట సేపు ఎండలో కూర్చోలేని ఉద్యమం చేయలేరు, వర్షం పడితే ఉండలేరు, ఎండ పడితే ఆగలేరు. ఇలా ధర్నా చేస్తుంటే పట్టుమని పిరికెడు మంది లేరు. కాబట్టి మద్దతు కానీ ఎక్కడ కాక్రోచ్ జనతా పార్టీకి ఎక్కడ మద్దతు లేదు. అందులో జన్జీ అసలే లేదు. జన్జీ మొత్తం కూడా విద్యార్థి పరిషత్తులు ఉన్నారు. ఎందుకంటే మీకు తెలుసు, ఇంతకుముందే మీరు అన్నారు, దేశంలో ఏ క్యాంపస్లో చూసినా ఏబీవీపీ జెండర్ రెపరెపలాడుతుంది. జన్జీ మొత్తం కూడా విద్యార్థి పరిషత్తుతో పనిచేస్తుంది. ప్రస్తుతం జూనియర్ కళాశాలలో కానీ లేకపోతే యూనివర్సిటీ క్యాంపస్లో కానీ విద్యార్థి ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి. దానికి కారణం విద్యా ఒత్తిడి, స్టూడెంట్సా, కాలేజ్ అట్మాస్ఫియరా, లేకపోతే ప్రొఫెసర్లా, ఎవరు అసలు దానికి కారణం ఎవరు వహించాలి? ఇప్పుడున్న పరిస్థితిలో విద్య అనేది చాలా ఒత్తిడితోటే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కెరియర్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి విధానంలో ప్రతి ఒక్కరు కూడా కెరియర్ వైపు నడవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రుల యొక్క యాస్పిరేషన్స్ ఎక్కువైనాయి. స్టూడెంట్స్ కూడా ఏదో సాధించాలనేటువంటి ఉద్దేశం ఉన్నది. కానీ పరిస్థితులు, విద్యా వ్యవస్థ, అక్కడ ఉన్నటువంటి వాతావరణం దానికి అనుగుణంగా లేకపోవటం, కంటిన్యూస్గా రిగరస్గా ఇవాళ కొన్ని కార్పొరేట్ కావచ్చు లేకపోతే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు ఎలాంటి రిలాక్సేషన్ లేకుండా ఒక కృత్రిమైనటువంటి వాతావరణంలో విద్యార్థిని ఉంచడం కారణంగా అనేక మంది ఒత్తిడికి గురవుతున్నటువంటి, వాళ్ళ యొక్క సామర్థ్యాలు, వాళ్ళ యొక్క ఉన్నటువంటి స్థితిని తెలుసుకోకుండా వాళ్ళని డాక్టర్లో, ఇంజనీర్ కావాలనే ప్రెషర్ పెట్టడం కారణంగా ఒత్తిడిని తట్టుకోలేక ఇవాళ కేవలం జూనియర్ కాలేజీలే కాదు, నిన్న కూడా మీకు తెలుసు మన IIITలో కూడా ఒక స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్న పరిస్థితి. కొంతమంది లెటర్లు రాస్తే చాలా హృదయ విషాదకరంగా ఉన్నటువంటి, నేను ఒక జైల్లో ఉన్నట్టుగా ఉన్నాను, నాకు స్వేచ్ఛగా ఉండాలని ఉంది, నేను చదవలేకపోతున్నాను, నాకు మెదడుకి ఎక్కుతలేదు, నేను బాగా కష్టపడుతున్నాను కానీ అనుకున్నంటే రాలించలేనటువంటి స్టోరీలు చెప్తున్నాడు. బాధాకరం. నేను కూడా స్వయంగా 2-3 స్టూడెంట్స్ యొక్క వాళ్ళ లెటర్లు చదివినప్పుడు అనిపించింది, మన విద్యావ్యవస్థలో బ్రతికి ఏదైనా సాధించవచ్చు కానీ చనిపోయి ఏది సాధించలేం. కానీ విద్యావ్యవస్థలో మార్పులు రావాలి. విద్యాలయాల్లో కానీ విద్యా వ్యవస్థలలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. స్వేచ్ఛగా స్టూడెంట్స్ తాను తెలుసుకునే విధంగా ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది, అంటే ఫ్రీడమ్ ఉన్నటువంటి పరిస్థితి రావాలి. ఒక పక్క ఫ్రీడమ్ అంటున్నాం, ఇంకో పక్క ర్యాంకులు అంటున్నాం. మార్కులు కాదు, మార్పును తీసుకొచ్చేటువంటి విద్యార్థి యొక్క వికాసాన్ని, సమగ్ర అభివృద్ధిని సాధించే దిశలో ఉండాలి.
కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లు ఎక్కడ కూడా ప్లే గ్రౌండ్ కానీ వాళ్ళ యొక్క మానసిక వికాస అభివృద్ధికి సంబంధించినటువంటి లేదు కాబట్టి ఈ ఒత్తిడికి గురైనటువంటి పరిస్థితి. దీని నుంచి మార్పు రావాలనే ఇవాళ NEP 2020 విద్యార్థుల యొక్క సమగ్ర వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే విధంగా అన్ని కేవలం కొన్ని కోర్సులే కాదు అన్ని సబ్జెక్టులకు ఈక్వల్ ప్రయారిటీ ఉండాలి. పిల్లలు స్వేచ్ఛగా దాన్ని చదువుకోగలిగితే దాంట్లో సక్సెస్ చాలా ఉన్నది. కేవలం బట్టి చదివించడే కాదు, దాని నుంచి తనకు తాను చదువుకునే విధంగా విద్యార్థిని తయారు చేయగలిగితే బయటికి రావచ్చు. లోపాలు ఉన్నాయి, వాటిని సరిదిద్దే విధంగా అధికారులు, పాలసీ మేకర్స్, ప్లానర్స్, ఈవెన్ ఆర్గనైజేషన్స్ కూడా దానివైపు ఆలోచిస్తారు. విద్యార్థి పరిషత్ 20 ఏళ్ళ నుంచి మనం ఇలాంటి కార్పొరేట్ ఒత్తిడి నుంచి బయటికి రావాలని ఉద్యమించడం, అనేక కమిటీలు, కమిషన్స్, విద్యార్థి పరిషత్తు ఉద్యమ ఫలితంగానే ఇవాళ అంతో ఇంతో కొన్ని కళాశాలలో స్టూడెంట్స్ రిక్రియేషన్ కావచ్చు, వాళ్ళకు ఫ్రీడమ్ కావచ్చు, వెంటిలేషన్ కావచ్చు, మౌలిక సదుపాయాలు ఉండటానికి కారణమైంది. ఇప్పుడు జంజీ యువతకి, ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న జంజీ యువతకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? జంజీ యువత చాలా స్పీడు, చాలా వాళ్ళకు చాలా దే ఆర్ వెరీ హ్యాండీ. ఈరోజు మొబైల్స్ ఉన్నాయి వాళ్ళ చేతిలో. ద వరల్డ్ విల్ బీ ఆన్ అవర్ ఫింగర్ టిప్స్. యూ కెన్ బ్రేక్ ఎనీథింగ్. జంజీని తక్కువ అంచనా వేయద్దు, ఎందుకంటే క్విక్ మూమెంట్, స్పార్క్ ఉన్నది, స్పాంటేనియస్ ఉన్నది. దాంతోపాటు జంజీ కొంత లేజీ కూడా ఉన్నది. వాళ్ళకు క్రేజీ ఉంది, లేజీ ఉంది. మనం ఆ క్రేజీని ఛానలైజ్ చేయగలగాలి. వాళ్ళ దాంట్లో మొబైల్స్ ఉన్నాయి, ఇవాళ మొబైల్తో రీల్స్ చేస్తున్నారు. రీల్స్లో వాళ్ళ రోల్ ఏందో చెప్పగలగాలి. దేశానికి, సమాజానికి ఉపయోగపడేటువంటి రీల్స్ని చేయించగలిగితే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు. ఈరోజు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఏదైనా చేయగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళు జంజీ. వెరీ స్మార్ట్. ఆ స్మార్ట్నెస్ అనేది ఏదైనా జరగవచ్చు, దాన్ని ప్రాపర్గా ఛానలైజ్ చేయగలగాలి. అట్లా చేయ విధంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, AI వాడుతున్నారు. వాళ్ళు NI వాడతలేదు, అంటే న్యాచురల్ ఇంటెలిజెన్స్ కన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ వాడుతున్నారు. డేటా బేస్డ్ యూజ్ చేస్తున్నారు. ఇట్లా మెకానికల్గా ముందుకు పోతున్నారు. ఒక విధంగా చాలా అంటే సక్సెస్ని సాధించే అవకాశం ఉంది. దాంతో పాటుగా కొంత డిస్టర్బ్ కూడా అయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఎక్కువ పర్సెంట్ వాళ్ళని కన్స్ట్రక్టివ్ వేలో తీసుకుపోబడితే ఈ జంజీ తోటి అద్భుతాలు సృష్టించవచ్చు. ఎందుకంటే ఈ దేశంలో రాబోయే రోజుల్లో ఇన్నోవేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, స్టార్టప్స్ కావచ్చు, వీటిని చేసేటువంటి క్రియేటివిటీ ఉన్నది. వాళ్ళ దగ్గర అద్భుతమైన క్రియేటివిటీ ఉన్నది. ఆ క్రియేటివిటీ ఉంది కాబట్టి ఈరోజు మనం చూస్తున్నటువంటి టెక్నాలజీ కానీ, ఫొటోస్, వీడియోస్ కావచ్చు, లేకపోతే మెషన్స్ కావచ్చు, ఇన్ని రకాల మోడల్స్ వస్తున్నాయి. ఈ జంజీని ప్రాపర్గా ఉపయోగించకపోతే అదే మనకు ప్రమాదంగా కూడా ఉంది. కాబట్టి ఇది 2 రకాలుగా మంచి చెడు ఉన్నది. దీంట్లో జంజీని ప్రాపర్గా నడిపించేటువంటి విద్యా వ్యవస్థ కూడా అవసరం, టెక్నాలజీ కూడా అవసరం. సమాజం కూడా జంజీని దృష్టిలో పెట్టుకొని కొన్ని ఆపర్చునిటీస్ అన్ని ఇవ్వకపోతే అదొక ప్రమాదంగా మారింది. కాబట్టి జంజీ మీ రోల్స్ ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం, తల్లిదండ్రుల కోసం, ఈ దేశాన్ని ఒక అద్భుతమైన శక్తివంతమైన దేశంగా రూపుదిద్దే విధంగా వాళ్ళ పాత్ర ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. విద్యార్థి పరిషత్ కూడా జంజీ యొక్క స్పార్క్నెస్ని, వాళ్ళ ఎనర్జీని ప్రాపర్ ఛానలైజ్ తీసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఇది. AVP is the one platform to create opportunity for the Gen Z, whoever smart and efficient people. మనకాడ ఆ రకమైనటువంటి పరిస్థితి కాబట్టి విద్యార్థి పరిషత్ హ్యాండిల్ చేయగలుగుతుంది. అఖిల భారత విద్యార్థి పరిషత్ సాధారణ కార్యకర్తకు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? విద్యార్థి పరిషత్ కార్యకర్తలు మీరు ఇంతకుముందు మొదట అన్నారు మీకు ఎవరు ఇన్స్పిరేషన్ అని. నాకు విద్యార్థి పరిషత్ కార్యకర్తలే ఇన్స్పిరేషన్. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా ఫ్యూచర్లో ఏమవుతారో తెలియదు, వాళ్ళు దేనికోసం అనేది కూడా ఆశించకుండా ఉదయం లేచిన కానించి సాయంత్రం పడుకునేంత వరకు కూడా ఒక స్టూడెంట్స్గా ఒక పక్క విద్యను, ఒక పక్క సామాజిక సమస్యలను, అనేక రకాలైనటువంటి ఆర్థికపరమైన కష్టాలుండి నిరుపేద కుటుంబం నుంచి వచ్చి పూర్తి సమయ కార్యకర్తలుగా ఉండి తమ జీవితాలను ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అంతమంది ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు కెరియర్ వైపు ఆలోచించే విద్యార్థులు ఉన్నారు. కానీ కెరియర్ అని ఆలోచించకుండా తన అని కాకుండా మన దేశం, మనం అనేటువంటి భావనతోటి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు నేను చూశాను. నా సమకాలీకులు, నాకన్నా ముందు వాళ్ళు చెప్పే రోజుల్లో, ఆ రోజులలో ఈ రకమైనటువంటి రవాణా వ్యవస్థ లేదు. కాలినడకన 15-20 కిలోమీటర్లు పోయి విద్యార్థులను కలిసినటువంటి పరిస్థితి. క్యాంపస్లలో దాడులు ఎదుర్కొని కనీసం చెప్పులు లేకుండా పనిచేసినటువంటి కార్యకర్తలు, 3 పూటల భోజనం లేకపోతే అరటిపండు తిని
చిన్న ఛాయ్ సమోసాలు ఆడేదాకా ఈరోజు అనారోగ్య పాలైనటువంటి కార్యకర్తలు వేల మంది ఉన్నారు. ఎలాంటి ఆర్భాటాలు హంగు ఆర్భాటాలు లేకుండా ఒక సాధారణమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు. కొంతమంది గాయాల పాలైన వాళ్ళు ఉన్నారు. కొంతమంది స్టాపింగ్ అంటే ఆ రోజులలో ఉన్నటువంటి ఘర్షణల్లో దాడులకు గురైన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఆ విధంగా ఎక్కడ కూడా పేరు ప్రతిష్టల కోసం కాకుండా నేనే నాయకుని కావాలని లేకుండా వెనకుండి నడిపించిన వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మంది కార్యకర్తలు ఈరోజు కూడా కొంతమంది కార్యకర్తల యొక్క నేపథ్యం మనకు తెలియదు. ఇంటికి పోయినప్పుడు తెలుస్తుంది. కొంతమంది కార్యకర్తల యొక్క తల్లిదండ్రులు కనీసం ఉండటానికి ఇల్లు లేని కార్యకర్తలు ఉన్నారు. కానీ ఇక్కడ విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం ఇచ్చే నాయకులు వాళ్ళు. అలాంటి మంది కార్యకర్తలు వేలాది మంది ఈ తెలంగాణలో ఎక్కడ పేరు కోసం ప్రతిష్ట కోసం ఆశించని నికాసైనటువంటి నిబద్ధత కలిగిన సాధారణ కార్యకర్తలే మాకు ఆదర్శం. వాళ్ళని చూసే చాలామంది ఈరోజు పనిచేస్తున్నారు. ఇంత పెద్ద సోషల్ మీడియా నెట్వర్కింగ్లో కూడా మీకు కనిపించేది కొద్దిమందే, కానీ దాని వెనక తెర వెనక కనపడకుండా పనిచేసేటువంటి లక్షలాది మంది కార్యకర్తల యొక్క త్యాగాల ఫలితంగా ఇవాళ విద్యార్థి పరిషత్తు ఈరోజు ఇంత 77 ఏళ్ళ సుదీర్ఘ కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్గా ఉంటూ నిరంతరం ఇంతకుముందే చెప్పా క్షణం క్షణం మా కణం కణం భారతమాతకే సమర్పణం అనే నిదానంతో ఈ దేశం నాకేమిచ్చిందని కాదు, ఈ దేశానికి నేనేమిచ్చినని పరితపించేటువంటి ఈరోజు కూడా పరితపించేటువంటి కార్యకర్తలే మాకు ఆదర్శం. వాళ్ళని చూసే ఈరోజు ఈ క్షేత్రం విద్యార్థి ఉద్యమాలలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తల స్ఫూర్తి వాళ్ళే. థ్యాంక్ యూ సార్. మీ చాలా విన్నాం, అంటే ఏబీవీపీ నుంచి చాలా అపోహలు విన్నాం, కానీ వాటి నిజాలు ఏంటనేది ఈరోజు నాకు కొంచెం అర్థమైంది. థ్యాంక్ యూ ఫర్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్.